నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరణ చేసిన అధికారులు. జగిత్యాల జిల్లాలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్. జగిత్యాల పట్టణంలో కలకలం రేపిన సైబర్ మోసం. వాట్సాప్ కు వచ్చిన ఏపీకే ఫైల్ ను క్లిక్ చేసిన వ్యక్తి ఖాతా నుంచి 4.15 లక్షలు లూటీ. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో ఆగస్టు 15న 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రెడ్డి, గ్రామస్తుడు కొమ్మిడి అరుణ్ రెడ్డిల ఆధ్వర్యంలో వాలీబాల్ లీగ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై వాలీబాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో ఆగస్టు 15 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రెడ్డి, గ్రామస్తులు కొమ్మిడి అరుణ్ రెడ్డిల ఆధ్వర్యంలో వాలీబాల్ లీగ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై వాలీబాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ అధ్యక్షతన వాలీబాల్ పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అలాగే దాతల సహకారంతో వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన దాతలను అభినందించారు. సర్పంచ్ బాను యంగ్స్టర్ గా గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచేలా తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మైనంపల్లి కుటుంబ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని కొందరు నాయకులు టీవీలో ముందు మాట్లాడే నాయకులకు హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి గ్రామానికి తండాలకు రోడ్లు వేస్తున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్లు వేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించడం జరిగిందని, మొక్కుబడి కింద కేసీఆర్ ప్రభుత్వం దళితులకు కొంతమందికి దళిత బంధు ఇచ్చారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాల్లోనే దళిత బంధు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలో మిగతా దళితులు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. కొంతమంది నాయకులకు కమిషన్లు అలవాటు పడి ఆనాటి నుంచి ఈనాటి వరకు మైనంపల్లి కుటుంబ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ప్రతి గ్రామంలో బోరు వేయించామని, తండ్రి లేని పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించామన్నారు. మైనంపల్లి కుటుంబం లాగా మీరు ఏవైనా సేవా కార్యక్రమాలు చేశారా, నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారని సవాల్ విసిరారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కుమార్, కార్యదర్శి భాగ్యలక్ష్మి, మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ నాగరాజు, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, నసీరుద్దీన్, లింగంగౌడ్, అమరసేనారెడ్డి, సర్పంచులు రామచందర్ నాయక్, బాబు నాయక్, నాది అంజమ్మ, లక్ష్మగౌడ్, బొమ్మన మల్లేశం, సరిత మధుసూదన్ రెడ్డి, సునీత బాబు, సుశీల సురేష్, ఉప సర్పంచులు ఆకుల మహేందర్, సూరారాములు, నాయకులు రవీందర్ రెడ్డి, కొమ్మట బాబు, చింతల స్వామి, దేమే యాదగిరి, సుధాకర్, గురుగుల శ్రీనివాస్, సామల మహేష్, కృష్ణ యాదవ్, రంజిత్ గౌడ్, మ్యాదరి నర్సింగ్లు, భూపతి రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు, మా తమ్ముడు భాను గారు ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశారో దాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా ఈ గ్రామంలో వైకుంఠ రథాన్ని కూడా చాలామంది ముందుకొచ్చి భానుగారి ఎంకరేజ్మెంట్తో ముందుకొచ్చి డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. భానుగారు యంగ్స్టర్, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాడు. వారికి అండగా మేము ఉంటాము. అన్ని వేళలా, అన్ని సమయంలో మైనంపల్లి కుటుంబం ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రభుత్వ పరంగానే కాకుండా సొంతంగా కూడా మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొందరు నాయకులకు ఏంటంటే టీవీల ముందు మాట్లాడడం అలవాటు అయిపోయింది. అలాంటి నాయకులకు తెలియజేస్తూ ఉన్నా, సేవా కార్యక్రమాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టడంలో మాత్రం పోటీ వస్తే ఒప్పుకుంటారు. ప్రభుత్వ పరంగా కూడా ప్రతి గ్రామంలో రోడ్లు వేసినాం, ప్రతి తాండలలో రోడ్లు వేసినాం. 10 సంవత్సరాల రోడ్లు లేవు, తాండలలో రోడ్లే లేకుండే. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఏదో మొక్కుబడికి దళిత బంధు అని చెప్పి 100 మందికి ఇచ్చేసి కొన్ని నియోజకవర్గాలనేమో మొత్తం కేసీఆర్ గారి
ఊర్లో అందరికి దళితులకు ఇచ్చిండ్రు, కేటీఆర్ గారి ఊర్లో అందరికి ఇచ్చిండ్రు, హరీష్ రావు ఊర్లో అందరికి ఇచ్చిండ్రు. మరి రాష్ట్ర ప్రజలు ఎక్కడ పోయినరు? ఇవన్నీ డబ్బులు కూడా ప్రజల డబ్బులే. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా మనం ఏదైతే పన్ను కడుతున్నామో ఆ పన్ను రూపాన్ని వసూలు చేసి మళ్ళీ మనకే ఇస్తారు. ఇవాళ ఎవరు ఇంట్లోకెళ్ళి ఇస్తలేరు. కొంతమంది ఏమంటారు అంటే ఇంట్లోకి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత జాతీయ సమైక్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, పలు పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నాయి. స్వతంత్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చంద్రశేఖరరావు, మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఎంపీడీఓ అఫ్జలుద్దీన్, మండల వనరుల కేంద్రం ఎదుట విద్యాధికారి కనికరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందర పార్టీ అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందర ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి ఐలాపురం కనకయ్య మరియు దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ ఎదుట నగేష్ తో పాటు ఆయా గ్రామ పంచాయతీల ముందర సర్పంచ్లు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానుభావుల త్యాగాలను స్మరించుకోవాలని, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలన్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత, శాంతి, సౌభాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 80వ స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా దౌలతాబాద్ రాయపూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మా పాలకవర్గం, దౌలతాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రజల సమక్షంలో ప్రెస్, మీడియా, ఎలక్ట్రానిక్ అందరూ మీడియా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరము సుఖ సంతోషాలతోటి మంచి వర్షాలు పడడం వలన రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే మంచిగా పంటలు పండి రైతులు బాగా మంచిగా డెవలప్మెంట్ కావాలని, అధిక దిగుబడి రావాలని దేవుని కోరుకోవడం జరిగింది. ముందుగా మా మండల్ ముఖ్య కార్యకర్తలు, గ్రామాధ్యక్షులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామాన జెండా పండుగ చేసినందుకు మా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ తరఫున ప్రతి సీఎం చేసిన కార్యక్రమం, అభివృద్ధి పనులు, ఇవాళ రేషన్ కార్డులు కానీ, వితంతురాల పింఛన్లు కానీ అన్ని అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గజ్వల్ స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ రవికుమార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ సత్యనారాయణ, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ నర్సింహులు, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గజ్వల్ స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ రవికుమార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ సత్యనారాయణ, ఏసీబీ కార్యాలయంలో ఏసీపీ నర్సింహులు, ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఐఓసీ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రకళ, కోర్టు ప్రాంగణంలో జడ్జి మూల స్వాతి గౌడ్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నవాజ్ మీరా, బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు జశ్వంత్ రెడ్డి, పద్మశాలి సంఘం వద్ద చేనేత సహకార సంఘం అధ్యక్షులు స్వర్గం రాజేశం, పద్మశాలి సంఘం అధ్యక్షులు బుల్లిబొత్తుల దేవదాస్, వివిధ ప్రజా సంఘాల కార్యాలయ వద్ద ఆయా సంఘాల నాయకులు, మార్కెట్ యార్డులో మార్కెట్ వైస్ చైర్మన్ నంటేరు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి, సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద సబ్ రిజిస్టర్ రాజేష్ జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని సంబరాలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ కార్యక్రమం ఇప్పుడే గజ్వల్ ఏసీపీ ఆఫీస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసుకు ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో అనేక సవాళ్ళను ఇంకా ఎదుర్కొంటున్నాం మనం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా తెలియజేస్తున్నారు ఏంటంటే మంచి పనులు చేస్తూ మరియు సొసైటీకి సర్వ్ చేస్తూ సిపి గారు కొత్త కొత్త ఇనిషియేషన్స్
తీసుకున్నది. దాంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా మరింత సేవ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు వచ్చే విధంగా ప్రవర్తించాలని కోరుకు మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గడువు ముగిసిన ముడి పదార్థాలు, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్, అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్న న్యూ బాలాజీ హుక్మీచంద్ మిఠాయి బండార్ తయారీ కేంద్రంపై ఉప్పల్జన్ ఎస్ఓటీ ఎంఫాస్ట్ బృందాలు దాడి చేశాయి. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్కేసర్లో ఉన్న తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా గడువు ముగిసిన పదార్థాలు, సింథటిక్ రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ముడి పదార్థాలు, నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ తో అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్న న్యూ బాలాజీ హుక్మీచంద్ మిఠాయి బండార్ తయారీ కేంద్రంపై ఉప్పల్జన్ ఎస్ఓటీ ఎంఫాస్ట్ బృందాలు దాడి చేశాయి. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్కేసర్లో ఉన్న తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా గడువు ముగిసిన పదార్థాలు, సింథటిక్ రంగులను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. తయారు చేసిన స్వీట్లపై బొద్దింకలు ఉన్నట్లు కూడా గుర్తించారు. కేంద్రం నిర్వాహకుడు రాజారాం కచ్వాను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లోని పలు సింథటిక్ ఫుడ్ కలర్స్, సిట్రిక్ యాసిడ్, గులాబ్ జామున్, కాలాకాని, కలాకాండ్, బాదాం మిల్క్, రసమలై తదితర స్వీట్లు, ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని గట్కేసర్ పోలీసులకు అప్పగించారు. పంచనామా నిర్వహించి పదార్థాలను సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. कुछ भी नहीं है, इलायची है, कुछ भी नहीं है सर। జగిత్యాల జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ సిబ్బంది నిర్వహించిన పెరేడ్ మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకున్నాయి. స్వతంత్ర సమరయోధుల, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. Moving forward with the Telangana Rising 2047 vision, position Telangana at the forefront of India and the world. Our resolve is to make Telangana a game changer in transforming India by 2047. The Telangana Rising 2047 vision document embodies this commitment, inspired by Dr. Baba Saheb Ambedkar's ideals of ensuring social, economic and political justice for every citizen. We are governing the state with people-centric policies to achieve planned development and encourage public participation. We have identified the state into 3 global themes: cure, pure and rare. New smart ration cards to all eligible beneficiaries. In the district, starting today, in total 20 revenue mandals and 5 municipalities, new smart ration cards are being distributed to 3.53 lakh eligible beneficiaries across the district. Additionally, 48,868 new ration cards have been sanctioned, and the names of 87,837 family members have been newly registered. In total, 3.54 lakh cards in the district. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కొల్చారం మండల తహసీల్దార్ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కొల్చారం మండల తహసీల్దార్ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసాచారి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రఫీకున్నిసా, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అహ్మద్ మహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్, కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దేవన్నగారి శేఖర్, మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ఉమారాణి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వద్ద ప్రిన్సిపల్ ధరణి, పైతర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పైతర సర్పంచ్ రవితేజారెడ్డి, కొనాపూర్లో సర్పంచ్ మోత్కు మల్లేశం, రంగంపేటలో సర్పంచ్ స్వర్ణలత, చినగనపూర్లో మధుసూదన్ రెడ్డి, అప్పాజీపల్లిలో
వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లిలో పాతూరి దయాకర్ గౌడ్, అంసాన్పల్లిలో గీతా రమణ, కొంగోడులో స్వామి, కొల్చారం సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ మనోహర్, వరిగుంతం సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ చిన్నారం ప్రభాకర్, రంగంపేట సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ అడిగే రమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా పాఠశాలల వద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్చారి మాట్లాడుతూ యువశక్తిని సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంతో పాటు విద్య, ఉపాధి, సాంకేతిక రంగాల్లో యువత ముందుండాలని సూచించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి నూతన ఆలోచనలతో దేశ ప్రగతికి తోడ్పడినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని తహసీల్దార్ శ్రీనివాస్చారి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని కోరారు. ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు నాతో పాటుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు వందే మాతర గీతాన్ని మనం పాడుకోవడం జరిగింది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క వందే మాతర గీతాన్ని మనం 150 సంవత్సరాలు రచించి ఆలపించడం జరిగింది. మరి 1947 కంటే ముందు మనము బ్రిటిషర్స్ రూలింగ్లో మనము ఉండేవాళ్ళము. మనకంటూ ఒక దేశం కావాలి, మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి మనము ఎంతోమంది త్యాగదనుల ఫలితంగా ఈ స్వాతంత్రం రావడం జరిగింది. అప్పుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రచించడం జరిగింది. ఇది బెంగాలీలో రచించడం జరిగింది. అప్పుడు ఈ యొక్క గేయం వల్ల ఎంతోమంది మరి ఉద్యమకారులు ఉత్తేజపరచడము, దేశం మొత్తము ఈ యొక్క భావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగడము, బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా మరి వారిని పారద్రోలడానికి ఈ యొక్క గేయం కూడా ఉపయోగపడ్డది. అందులో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క గేయాన్ని ఆలపించడం జరిగింది. దాంతోపాటుగా నేషనల్ యాంథమ్ కూడా పాడడం జరిగింది. గజ్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రాంగణంలో సబ్ రిజిస్టర్ రాజా జాతీయ జెండాను ఆవిష్కరించారు. గజ్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంగణంలో సబ్ రిజిస్టర్ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది నర్సింగ్, కుమార్, రాములతో పాటు దస్తావేజులేఖర్లు హమీద్, ధనుష్, నరేందర్, రసూల్, నవీన్ కుమార్, బాను, ఇమ్రాన్, వినోద్, కార్తిక్, రాజులతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయంలో స్వీట్స్ పంచుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను బీజేపీ పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలకు రామచంద్రపురం డివిజన్ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని స్వతంత్ర దినోత్సవ వేడుకలను బీజేపీ పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలకు రామచంద్రపురం డివిజన్ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుల త్యాగాల ఫలితం మనకి లభించిన ఈ స్వతంత్రం ఊరికే రాలేదని, ఎందరో మహానుభావుల త్యాగాలు, కృషి వల్లనే ఈ రోజు మనమందరం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామన్నారు. హర్ఘర్ తిరంగా స్ఫూర్తి గతంలో జాతీయ జెండా ఎగరవేయాలంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు లేదా అధికారులకే పరిమితమయ్యేదని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ఘర్ తిరంగా పిలుపుతో ప్రతి సామాన్య పౌరుడు కూడా జెండా ఎగరవేసే హక్కు, స్ఫూర్తి పొందారని ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనిల్, మోనేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఊరికే రాలేదు, ఎందరో మహానుభావుల త్యాగం వల్ల, వాళ్ళ కృషి వల్ల ఈ రోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఇదంతా మహనీయుల పుణ్యం వల్ల, మనం అందరం వాళ్ళ త్యాగాల వల్ల కూడా మనం అందరము ఇంత ప్రశాంతంగా ఉంటున్నాము. అట్లాగే ఈ మన దేశ ప్రధాని ఇంతకు ముందు జెండా ఎగరేయాలంటే ఒక అధికారియో లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగియో అయ్యుంటే గానీ వాళ్ళ కార్యాలయాల దగ్గర ఎగరేయడానికి అవకాశం ఉండేది. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హర్ఘర్ తిరంగా ప్రతి ఇంటి పైన ప్రతి సామాన్యుడు కూడా, ప్రతి పౌరుడు కూడా జెండా ఎగరేయాలి, అందరూ కూడా ఎగరేసే హక్కు అందరికి ఉంది అని చెప్పి అందరిలో కూడా స్ఫూర్తిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు సామాన్యుడితోటి కూడా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు
అందరిలో స్ఫూర్తి నింపి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా జెండా ఎగరేసే అవకాశము తెలిపి వాళ్ళకి కలిగజేసినందుకు కూడా వారికి దేశ ప్రధాని గారికి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేమందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే యువత అందరూ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందికి ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కరుణాకర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి పోలీస్ సిబ్బందికి ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల ప్రత్యేక అధికారి రాకేష్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ విజయలక్ష్మి, శ్రీశక్తి భవనం వద్ద మహిళా మండలి అధ్యక్షురాలు భవానీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఇన్ఛార్జి ఎంపీడీఓ విఘ్నేశ్వర్, వ్యవసాయ సహకార కేంద్రం వద్ద మండల వ్యవసాయాధికారి ఝాన్సీ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను అధికారులు సిబ్బంది స్మరించుకున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, ప్రజాసేవ స్ఫూర్తితో విధులు నిర్వహించాలని ఎస్ఐ కరుణాకర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి తెలిపారు. అనంతరం సిబ్బంది పరస్పర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వెల్దుర్తి మండల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన వెల్దుర్తి మండలంలో మనము అందరికీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో త్వరగా సర్టిఫికెట్లు అందిస్తున్నాము. పెన్షన్ కోసం కానివ్వండి, ఒంటరి మహిళ దాని గురించి, ఏ ఇతర పథకాల గురించి అయినా కానీ సర్టిఫికెట్ల విషయంలో, జారీ విషయంలో ఆలస్యం లేదు. దానికి కావాల్సిన ధృవపత్రాలను జత చేసి తమను దరఖాస్తు చేసుకుంటే త్వరగా సర్టిఫికెట్లు అందజేస్తాము. మరియు ప్రభుత్వ పథకాలు అనేవి ఏవి ఉన్నాయి కానీ మేమందరికీ లబ్ధిదారులకు, అర్హులైన లబ్ధిదారులకి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటాము. వెల్దుర్తి మండల ప్రజలకు, గ్రామస్తులందరికీ దేనికి సంబంధించిన అయినా కానీ మేము పూర్తి సహకారాన్ని అందిస్తాము. మరియు అదేవిధంగా మన వెల్దుర్తి మండలంలో భూ రీసర్వే అనేది చేపట్టారు. ఆ రీసర్వే అనేది ఆల్రెడీ జరుగుతుంది, 2 రోజుల నుండి జరుగుతూ ఉంది. దానికి కూడా షెట్పల్లి కలాన్ విలేజ్లో రీసర్వే జరుగుతుంది. ఆ షెట్పల్లి కలాన్ గ్రామస్తులు మరియు రైతులు రీసర్వేకు సహకరించి వాళ్ళందరూ తమకు సంబంధించిన భూమి హద్దులను చూపించి రీసర్వేకు సహకరించాలని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే మాలత్ రామదాస్ నాయక్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పాల్గొని మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వతంత్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్నిచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైరా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, రాష్ట్ర మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ బుర్రా రాజశేఖర్, పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, పట్టణ అధ్యక్షులు సీతారాములు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, వైరా సిఐ వెంకటప్రసాద్, ఎస్ఐ రామారావు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు పాల్గొన్నారు. 20వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో వైరా నియోజకవర్గం ప్రజలకి, వైరా పట్టణ ప్రజలకి ప్రత్యేకమైన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పండుగ జరుపుకున్న మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున జెండా ఎగరేసుకుని మనం పండుగ జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరూ కూడా పేరు పేరున, రాజన్న గారు, రంగన్న గారు, స్వతంత్రం వచ్చి 20వ సంవత్సరం అయిపోయిన నేపథ్యంలో మనందరం కూడా సుశాంతంతో ఉండాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ నియంత్రిత పోకడలకి మన మున్సిపల్ స్టాఫ్కి, ఆర్టీకి, మున్సిపల్ వర్కర్స్కి, మీడియా రంగం వారికి అందరికీ కూడా, వైరా ప్రజలకి అందరికీ కూడా నా 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు తెలుసు, అప్పుడు పోరాటం అంతా సంవత్సరాలు, దాదాపు 200 సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ మనం ఈ స్వాతంత్రాన్ని నాడు అనుభవిస్తున్నాము, ఇలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము. అలాగే మన గాంధీ గారి కన్నా ఏంటంటే గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే మనకి దేశం అనేది అభివృద్ధి చెందిన ఆయన కళ. ఇప్పుడు దాన్ని మార్గదర్శకంగా తీసుకొని మనము వైరాని
పరిశుభ్రంగా స్వచ్ఛమైన పచ్చ వైరాగా డెవలప్ చేయాలని మన ఉద్దేశము. దీని అందరికీ కూడా మనకి ఎప్పుడు కూడా ప్రజల భాగస్వామ్యం ఎప్పుడు కావాలి. దానికి మీ అందరి మద్దతు నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మన దేశభక్తి అంటే ఒక జెండా ఎగరేయడమే కాదు, ఎవరైనా ఏ మంచి పని చిన్న మంచి పని చేస్తే అది కూడా దేశం. జగిత్యాల పట్టణంలో సైబర్ మోసం కలకలం రేపింది. వాట్సాప్కు వచ్చిన ఓ ఏపీకే ఫైల్ను క్లిక్ చేసిన వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా 4.15 లక్షలు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణంలో సైబర్ మోసం కలకలం రేపింది. వాట్సాప్ కు వచ్చిన ఓ ఏపీకే ఫైల్ ను క్లిక్ చేసిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా 4.15 లక్షలు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాణినగర్ కు చెందిన ఎలిగేటి అశోక్ కు వాట్సాప్ లో వచ్చిన ఫైల్ ను ఓపెన్ చేసి వదిలేశారు. కొద్దిసేపటికైనా బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా నగదు డ్రా చేసినట్లు మెసేజ్లు రావడంతో షాక్ గురయ్యారు. వెంటనే గాయత్రి బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేసినప్పటికీ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలనే సూచన కూడా ఇవ్వలేదని బాధితుడు ఆరోపించారు. మరుసటి రోజు తన స్నేహితుడైన పోలీస్ కానిస్టేబుల్ ను సంప్రదించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని ఏపీకే ఫైళ్లు లింకులు ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాకు 11/8/2026 మంగళవారం రోజు నా డబ్బులు గాయత్రి బ్యాంక్ నుంచి చేసుకున్నాక నాకు మెసేజ్ వచ్చినాక 15 నిమిషాల వరకు నేను చూసుకున్నాను. 15 నిమిషాలు చూసుకొని అయ్యో నా డబ్బులు కట్ అయినాయని వెంటనే గాయత్రి బ్యాంకు పోయినా. పోయే వరకు కరెక్ట్ అర్ధగంట ఉన్న డబ్బులు కట్ అయినాక కరెక్ట్ అర్ధగంట వరకు గాయత్రి బ్యాంకు పోయినాక వాళ్ళకు నా డబ్బులు కట్ అయినాయని చెప్పిన. వాళ్ళు అయ్యో ఎట్లా ఏమన్నా ఓటీపీ చెప్పిరా, నువ్వు ఏమన్నా చేసిరా, ఏమన్నా వస్తారా అని అడిగిరాను. నేను ఓటీపీలు చెప్పలేదు, ఫోన్లు రిసీవ్ చేయలేదు అని చెప్పిన. స్టేట్మెంట్ తీసిస్తా, ఆ స్టేట్మెంట్ పట్టుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వరు అని చెప్పినారు. ఆ స్టేట్మెంట్ తీసి 15 నిమిషాలు టైం వేస్ట్ అయింది. మళ్ళీ మీరు ఇంకా ఇతర బ్యాంకులలో ఏమన్నా అకౌంట్స్ ఉన్నాయా అది అన్ని వివరాలు అడిగి దాదాపు ఒక 35 నిమిషాల నుండి 40 నిమిషాలు టైం వేస్ట్ అయింది. అయినాక ఆ స్టేట్మెంట్ తీసుకున్నాక నాకు చాలా బాధగా ఉంది. మా ఫ్రెండ్ అయినా కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఇట్లా డబ్బులు లేని ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ ఏమన్నారు, కానిస్టేబుల్ ఫస్ట్ 1930కు ఫోన్ చేసినాక మీరు నాతో మాట్లాడుకుని చెప్పినాను. 1930కు ఫోన్ చేస్తే వాళ్ళు నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నాకు ఈ కేసు సైబర్ క్రైమ్లో రిజిస్ట్రేషన్ అయింది, మీకు మెసేజ్ వచ్చింది, దర్యాప్తు ప్రారంభిస్తున్నామని అది చెప్పినాను. కరెక్ట్ నా అకౌంట్ నుంచి వెళ్ళి కరెక్ట్ డబ్బులు కట్. చినశంకరంపేట మండల కేంద్రంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివానందం, బీబీజీ రామ్జీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. చినశంకరంపేట మండల కేంద్రంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివానందం, బీబీజీ రామ్జీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా సమైక్య మండల అధ్యక్షులు సౌజన్య, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ డిప్లా రాథోడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి సాయి సింధు, కేజీబీవీ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చంద్రశేఖర్, ప్రాథమిక సహకార సంఘం వద్ద సొసైటీ చైర్మన్ మేడి గణేష్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ భానుప్రసాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు ఇన్ఛార్జ్ ఎంఈఓ డిప్లా రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చందంపేట పాఠశాల ఉపాధ్యాయుడు వేణుగోపాల్, జెడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు కర్రె పోచయ్య వారి ఆర్థిక సహకారంతో నగదు బొమ్మలతో పాటు శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఎగరవేయడం జరిగిందని, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలితమే మనకు సిద్ధించిన స్వతంత్రమన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం పెద్దపీట వేయడం జరిగిందని, పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేశామని, సమస్యలన్నింటినీ తమ దృష్టికి తేవాలని సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ రాజ్రెడ్డి, శ్రీమాన్ రెడ్డిలు అన్నారు. స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలియచేయాలన్నారు. స్వతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరూ వారి ఆశయాల కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కారంపేట మండల ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ పండుగని మంచిగా జరుపుకోవాలని మరియు దేశమంతా సుభిక్షంగా ఉండాలని, మన రాష్ట్రంలోని ప్రజలు అలాగే మండలంలోని ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో జెండా ఎగురవేయడం జరిగింది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అందరము, ఎస్పెషల్లీ ఇదంతా ఎడ్యుకేషన్ వల్లనే ఎక్కువ సాధ్యం అవుతుంది. కాబట్టి పిల్లలందరూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ 10th టాపర్స్ అందరికీ ఆర్టీ కంగ్రాచులేషన్ అండ్ 100% రిజల్ట్ అనేది ఇక్కడ. అండ్ మనకి నెక్స్ట్ ఫర్దర్ స్టడీకి కావున ఈ స్వాతంత్ర వాయువును ఇంత స్వేచ్ఛగా ఇస్తున్న మరి దేశ సరిహద్దులో ఉన్న ఆ సైనికులకి వందనం. మరి ఈ దేశానికి ప్రతి వ్యక్తికి అన్నం పెడుతున్న మన రైతులకు కూడా వందనం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి మీ విద్యార్థులకు మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ యొక్క మరి చదువు అనేది ఒక మంచి స్థాయిలో తీసుకొచ్చిన మా ప్రధాన ఉపాధ్యాయుడికి మన బృందానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజాంపేట మండల వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాంపేట మండల వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజిరెడ్డి, సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏఈ గణేష్, మండల సమైక్య భవనం వద్ద ఏపీఎం అశోక్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజలకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్ టి, ఏఎస్ఐ శ్రీనివాస్, ఎంపీఓ రజనీకాంత్ రెడ్డి, ఆర్ఐలు ప్రీతి, సీనియర్ అసిస్టెంట్లు రమేష్, వినయ్, ఏఈఓ రమ్య, సొసైటీ సిఓ శోభారాణి, కార్యదర్శి నర్సింహులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, పట్టణ అధ్యక్షులు కుమ్మటబాబు, జిల్లా కార్యదర్శి దాద్రికా మారుతి, మాజీ సర్పంచ్ కుమ్మట సత్యనారాయణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ తరఫు నుంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం అనేది ఎంతోమంది మహనీయుల కృషి వల్ల వచ్చిందని అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము భారతదేశ ప్రజలైన మనం దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నామో, ఈ స్వాతంత్రం ద్వారా మనం ఏం సాధిస్తున్నాం, ప్రజలందరికీ ఎంత అవగాహన కల్పించిన ఈ చట్టాలపైన లేకపోతే హక్కులపైన ప్రతి ఒక్కరు ఏంటంటే హక్కుల గురించే పోరాడుతున్న తప్ప వాళ్ళు పాటించాల్సిన బాధ్యతలు కానీ విధులు కానీ మర్చిపోతున్నారు. మేము ఒకటే అందరికీ ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీస్ శాఖ నుంచి రెగ్యులర్గా ఏదైతే మేము రోడ్డు భద్రత కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే ఈ గంజాయికి సంబంధించిన మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైతే అవగాహన కల్పిస్తున్నామో దాని మీద అందరూ జాగ్రత్తగా ఉండి దాన్ని ఇంకో 10 మందికి చెప్పి మన దేశం ఎటువంటి ప్రభావాలకు లోన్ కాకుండా పురోగతి సాధించడంలో ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని నేను కోరుతున్నాను. అందరికీ, మా పాత్రికేయ మిత్రులకు, మా కార్యాలయ సిబ్బందికి, మరి అన్ని డిపార్ట్మెంట్ కార్యాలయ అధికారులకు సిబ్బందికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మెదక్ జిల్లా నార్సింగి మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఇన్ఛార్జి ఎంపీడీఓ షేక్ సయ్యద్ జాతీయ జెండాను ఆవిష్కరించి మండల ప్రజలకు, సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఇన్ఛార్జి ఎంపీడీఓ షేక్ సయ్యద్ జాతీయ జెండాను ఆవిష్కరించి మండల ప్రజలకు, సిబ్బందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సృజన, రైతు వేదిక వద్ద ఏఈఓ నాగేంద్ర, తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రేస్ బాయ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రవికుమార్లు జాతీయ జెండాలు ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. షేరిపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద వార్డు సభ్యులు మురళి, మున్నూరు
కాపు సంఘం వద్ద అధ్యక్షులు బోయిని రమేష్, ముద్రాజ్ సంఘం వద్ద అధ్యక్షులు ఇండ్ల భిక్షపతి జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత పవిత్రమైన రోజు అని, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ నేడు మనం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ పండుగ కేవలం ఒక తేదీ కాదు, ఇది మన ఆత్మ గౌరవ ప్రతీక, త్యాగదనుల స్మరణ. ఈ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావుల రక్తం, స్వేదం మరియు ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రమని, దేశం కోసం సర్వాన్ని అర్పించిన ఆ అమరవీరులందరికీ మన హృదయపూర్వక నివాళులన్నారు. మన బాధ్యత స్వతంత్రం అంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, అంతకంటే మిన్నగా బాధ్యతలు. మన పూర్వీకులు దేశానికి స్వతంత్రం తెచ్చి ఇచ్చారు. దానిని కాపాడుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత నేటి తరం అధికారులపై ఉందని, అధికారులు మన కర్తవ్యం ఒక ప్రభుత్వ అధికారిగా, సేవకుడిగా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటమే మన దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం అన్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పాలనను అందించడమే మన లక్ష్యం అన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో శివాజీ చౌక్ వద్ద నార్సింగి గ్రామ యువకులతో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించి 80 ఏళ్ళు నిండిన శుభ సందర్భంగా ఈరోజు జాతీయ జెండా ఎగరవేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఆ రోజు మన దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు మన దేశం ఏర్పడడం జరిగింది. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి అనేక సంపదను వాళ్ళ దేశాలకు, విదేశాలకు తరలించడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి తరతరాలకు రావాల్సినటువంటి ఏది కానీ దక్కకుండా పోతున్న ఉద్దేశంతో ఎంతోమంది మన భారతదేశానికి కూడా స్వాతంత్రం రావాలని చెప్పి 16 ఏళ్ల వయసులో ఉరికమ్మినట్టు నార్సింగ్ గ్రామ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రజలందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండలాగున అందరినీ కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా మండలాఫీస్ తరఫున జరపడం జరుగుతుంది. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతోమంది అమరజీవులై ఈ స్వాతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మరియు స్వాతంత్ర వేడుకలు మనము జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిఎస్సి నార్సింగి నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పిఎస్సిలో మరి ఈ సందర్భంగా స్వాతంత్రం సాధించడానికి ఎంతోమంది ఇప్పుడు గాంధీజీ కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరు శ్రీనివాసరావు జెండా ఆవిష్కరణ చేశారు. కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరు శ్రీనివాసరావు, ఎస్బీఐ బ్యాంక్ వద్ద మేనేజర్ పవన్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం లలితాదేవి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అమరేందర్ రెడ్డి, సమీకృత బాలికల వసతి గృహం వద్ద వార్డెన్ పద్మజ, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద డిఎల్పీఓ సురేష్ బాబు, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏవో స్వప్న, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద డిఈఈ అమరేశ్వర్, ఐకేపీ కార్యాలయం వద్ద మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు పుణ్యమ్మ, పశువైద్య కార్యాలయం వద్ద డాక్టర్ ఫర్హీన్ ఫాతిమా, ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ బాలరాజు, ఆదర్శ వసతి గృహం వద్ద ఎస్టీ వసతి గృహం వద్ద ఇన్ఛార్జ్ వార్డెన్ జయరాజ్, డీసీఎంఎస్ ట్రేడర్స్ వద్ద ప్రొపరేటర్ జై గౌడ్, మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయ వద్ద సర్పంచ్లు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ
అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు మాధవి మహేష్, ప్రశాంత్, దేవేందర్, మురళి, లక్ష్మీ శరత్, రాజ్రెడ్డి, యాదమ్మ, మక్బూల్, సందీప్ కుమార్, బొంతమ్మ, సంగప్ప, రమేష్ నాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు యువ నాయకుడు కౌడ శ్రీనివాస్ గుప్తా, యువ నాయకులు పోలా నవీన్ కుమార్, కౌడిపల్లి గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, ముద్రా సంఘం గ్రామ అధ్యక్షులు మల్లేశం, నాయకులు నాండ్ల వెంకటేశం గుప్తా, కుర్మ లక్ష్మణ్, పుండరీకం గౌడ్, సత్యనారాయణ గౌడ్, కౌడిపల్లి హైస్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, సెక్రటరీ నగేష్, కారోబార్ ఎల్లం, ఆయా శాఖల అధికారులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరణ చేసిన అధికారులు. జగిత్యాల జిల్లాలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్. జగిత్యాల పట్టణంలో కలకలం రేపిన సైబర్ మోసం. వాట్సాప్ కు వచ్చిన ఏపీకే ఫైల్ ను క్లిక్ చేసిన వ్యక్తి ఖాతా నుంచి 4.15 లక్షలు లూటీ. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ జెండాను ఎగిరవేసిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.